హాయ్ వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం నా ఛానల్ వరకు అందరికీ రీచ్ అవుతుందండి. ఇంకా తమ్నేల్ అయితే చూసే ఉంటారు కదా. ఇంక ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా మనం 1 కిలో చికెన్ అయితే తీసుకోవాలండి. బోన్లెస్ తీసుకోవాలి. మాకైతే మొత్తం బోనే ఇచ్చాడండి ఆయన. 1 స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ తీకలాల్ పౌడర్ అండి, రెడ్ చిల్లీ పౌడర్. తీకలాల్ కారం అస్సలు ఉండదండి ఇది 1/2 టీ స్పూన్ వేస్తున్నాం, కలర్ కోసం మాత్రమే. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, 1 నిమ్మకాయ చెక్క సగం మొత్తం పిండేసుకోవాలండి. మొత్తం పిండేసుకొని ఇప్పుడైతే ఒక్కసారి మిక్స్ చేసేసుకుందామండి. ఇవన్నీ వీటికి పట్టేసేయాలి. ఇంకా మసాలాలు వేయాలండి. ఇది మొత్తం బాగా కలిపేసి మ్యాగ్నేట్ చేసేయండి. ఇది ఒక్కసారి మొత్తం బాగా మిక్స్ అవ్వాలండి. మొత్తం ఎందుకంటే నిమ్మకాయ వేసాం కాబట్టి మొత్తం మిక్స్ అయితేనే బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి 2 నిమిషాల తర్వాత 1/2 కప్పు పెరుగు, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని ఇప్పుడు అది నానేలోపు మనం ఇలా బొగ్గుల్ని కాల్చుకోవాలండి. నేనైతే బొగ్గుల మీద కాలుస్తున్నాను కాబట్టి ఇలా పొయ్యి ఉంటే ఇలా కాల్చుకోవచ్చు, లేదంటే మీరు గ్యాస్ మీదనే కాల్చుకోవచ్చండి. పొయ్యి మీద కాల్చుకొని తింటే ఆ సందడే బాగుంటుందండి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు. ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసి సీకుకి ఇంకా నేను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంక ఇప్పుడైతే చిన్న చిన్న మెత్త ముక్కలు తీసేసుకొని ఇంకా మొత్తం అయితే స్లోగా పెట్టుకోవాలండి. ఇవి చాలా ఏమంటారు, అది కోసుకొని పోతుందండి. చాలా షార్ప్గా ఉంటుంది. చూసి ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. మొత్తం ఈ విధంగానే ఎన్ని వస్తే అన్నీ 5, 6 పీసెసే వస్తాయండి. ఎందుకంటే ఇది పెద్దగా ఉంది కాబట్టి నిప్పులు పట్టాలి కదా, కాలడానికి దీనికి కూడా వీలు ఉండాలి కాబట్టి ఇప్పుడైతే బ్రష్ చేసేస్తున్నానండి. ఒక్కసారి అయితే బ్రష్ చేసేసి, మా ఆయన అంటున్నారు వద్దు నిప్పుల మీదే బ్రష్ చేసి అంటున్నారు. ఒక్కసారి అయితే బ్రష్ చేసేసి ఇంకా నిప్పుల మీద పెట్టేయడమేనండి మన చికెన్ అయితే. ఇప్పుడు నిప్పుల మీద పెట్టేసి ఇలా అయితే కొంచెం వేడి తగలట్లేదండి. చూడండి, మనం ఆయిల్ వేసే కొద్దీ మంట అనేది ఎక్కువైతుందండి. 4 వైపులా ఇలా సీకు పుల్లని తిప్పితే ఇంకా బాగా కాలిపోతుంది. చూడండి, కనిపిస్తూ ఉంది కదా. ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక దాంట్లో పెట్టేసామండి. ఇంకా చీకటి అయిపోయింది. టైం చూస్తేనేమో 10, 10:30 అయిపోయిందండి. ఇంకా అందుకే స్టాండ్ కూడా పెట్టేశాను, ఒక పుల్ల కూడా పెట్టేశానండి. ఇంకా 10, 10:30 అయిపోయింది. ఇంకా అందరు అన్నాలు తిని పండుకోవాలి కదా అని ఇంకా లేట్ అయిపోతుందని తొందరగా ఈ స్టాండ్ కూడా పెట్టేశానండి. ఇంకా మా ఆయన అయితే ఆయిల్ అప్లై చేస్తున్నారు, ముక్కలు కాలడానికి హెల్ప్ చేస్తున్నారు. ఇంకా ఆయిల్ వేస్తే మాత్రం చూడండి మంట ఎంత బాగా వస్తుందో. ఇంకా మంట బాగా వస్తుందండి. ఇంకా ముక్కలకైతే బాగా జ్యూసీగా తింటుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి ఆయిల్ అప్లై చేయడం వల్ల. ఇంక ఇప్పుడైతే ఇంకా అయిపోయిందండి. ఇంకా నేనైతే పీసెస్ని తీసుకొని వచ్చేసానండి ఇంట్లోకైతే. ఇంకా చూడండి, ఒక్కొక్క పీస్ అయితే తీస్తున్నాను. ఎంత బాగా ఉడికిందంటే ముక్క నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి. ఆ విధంగానైతే ముక్క కరిగిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఈ పీసెస్ అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఒక ఉల్లిపాయ నిమ్మ చెక్కతో సర్వ్ చేసేసుకోవడమేనండి.
ఇంటికి ఈ విధంగా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అయితే మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. బయట కొనాలంటే కొనలేము. ఇప్పుడు పైనుంచి నిమ్మకాయ పిండుకొని తింటుంటే చాలా సూపర్గా అయితే ఉందండి. నోట్లో వేసుకోగానే మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒక పీస్ అయితే తుంచి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా అయితే ఉందో. జ్యూసీగా కూడా ఉందండి. ఎమ్మీగా ఉంది. నాకైతే బాగా నచ్చేసింది. మీకు కూడా నచ్చితే కామెంట్లో తెలియజేయండి.